ఆలోచన ప్రభుత్వానికి లేని కారణంగా సుమారు 60 నుంచి 65% అప్లికేషన్లు మాకు ఇల్లు కావాలని అడిగారు. రేపు వచ్చే నెలలో 2వ విడత ఇల్లు ఇస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 3వ విడత ఇస్తాం, 4వ విడత ఇస్తాం. అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత మీరు ఎన్నుకున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని. ఇల్లు ఇవ్వటమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు కట్టుకున్న ప్రతి ఆడబిడ్డకి తల తాకట్టు పెట్టైనా ప్రతి సోమవారం నాడు డబ్బులు కూడా వేసే కార్యక్రమం మీరెన్నుకున్న ప్రభుత్వానికి మాది. రెండో పెద్ద సమస్య, ఆనాడు ధరణితో భూములున్న ఆసాములకి రైతన్నలకి ఎన్ని ఇబ్బందులు కలిగాయో మీకు తెలిసిందే. భూభారత తీసుకొచ్చిన తర్వాత ఆ సమస్యలన్నీ ఒక్కొక్కటి చిక్కుముళ్ళు ఇప్పుతూ ఇప్పటికే చాలా సమస్యలు భూభారత ద్వారా పరిష్కరించాం. సాదా బైనామాలు కూడా ఈ రాబోయే 30-40 రోజుల లోపే అర్హులైన ఎలిజిబుల్ ఉన్న ప్రతి సాదా బైనామాన్ని ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పరిష్కరిస్తుంది. అలాగే ప్రభుత్వం రోడ్ల కోసమో కాలువల కోసమో ప్రభుత్వ అవసరాల కోసం ఒక 10 ఎకరాలున్న సర్వే నెంబర్లో ఒక 10 క్వింటాల కుంటలు భూమి ప్రభుత్వం ఎక్విజిషన్ చేస్తే ప్రభుత్వం డబ్బులిచ్చి తీసుకుంటే మిగిలిన 9 ఎకరాల 30 కుంటలు కూడా ప్రభుత్వ భూమి అని మనకు ఆనాడు ధరణి వల్ల పానీలో ఏర్పడింది. అటువంటి సమస్యలని ఇప్పటికే చాలా పరిష్కరించాం. అయినా కూడా ఇంకా కొన్ని ఉన్నాయని మొన్నటి 2 సమావేశాల్లో రైతన్నలు అడిగారు. వాటిని ఈ రాబోయే 5-6 రోజుల్లోనే ఆ ఇబ్బందులని రెవెన్యూ అధికారుల్ని ఆదేశించాను, కలెక్టర్లకు చెప్పాను. తప్పకుండా ఈ 5-6 రోజులంటే వారం రోజుల లోపే అటువంటి సమస్యలు స్పాట్లోనే పరిష్కరిస్తారు. ఇక కానిగట్ల పంచాయతీలు, పుట్టకాడ చెట్టుకాడ ఉన్న పంచాయతీల్ని సర్వే చేసినట్లయితే ఆ సమస్య శాశ్వతంగా పరిష్కారం అవుతుంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో మొదటి విడత 70 గ్రామాలు సర్వే చేసే కార్యక్రమానికి ఆల్రెడీ శ్రీకారం చుట్టాం. ఈ సర్వే చేయడంతో పాటు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్, ఆ పాస్బుక్ లో ఏ భూమి అయితే అన్నారో, ఏ భూమి అయితే కొన్న ఆసామి కొనుక్కున్నాడో ఆ కొనుక్కున్న ఆసామికి ఆ పాస్బుక్ లో ఆ భూమికి సంబంధించిన చిత్రపటాన్ని సర్వే చేసి ఆ చిత్రపటాన్ని కూడా ఆ పాస్బుక్ లో ఎక్కించి దానికి ప్రతి మనిషికి ఆధార్ ఎలా ఉందో ప్రతి సర్వే నెంబర్కి భూధార్ ఇచ్చే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం. మోడల్గా రాష్ట్ర వ్యాప్తంగా 5 మండలాలు తీసుకున్నాం. అందుట్లో నా నియోజకవర్గమైన ఈ కూసుమంచి మండలాన్ని కూడా తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా కూసుమంచిలోనే 4 రోజుల క్రితం జరిగింది. అంటే మీ దీవెనలతో, మీ ఆశీర్వాదంతో ఏర్పడ్డ ఈ ప్రభుత్వం, మీ దీవెనలతో గెలిపించిన మీ సీనన్న ఈ ప్రభుత్వంలో భాగస్వాముడుగా ఉన్నాడు. కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ అభివృద్ధిని కానివ్వండి, సంక్షేమాలు కానివ్వండి, ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి, సన్న బియ్యం కానివ్వండి, 220 ఉచిత కరెంటు కానివ్వండి, ఇలా ప్రతి కార్యక్రమాన్ని కూడా మీరెన్నుకున్న ఈ ప్రభుత్వం ప్రతి పేదవాడికి అందిస్తుంది.
ఇక్కడికి వచ్చిన ప్రతి ఆడబిడ్డ ప్రతి ఒక్కరూ ఒక కాగితాన్ని తీసుకొని వచ్చారు.